నుంచి 6th క్లాస్ దాకా ఆదర్శ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు శ్రీనివాసులు సార్ ఈజ్ బీయింగ్ ఎ గుడ్ మెంటర్. ఈరోజు నేను మన డిప్యూటీ సీఎం గారి దగ్గర పిఎస్గా ఉన్నాను అంటే అంత మంచి పర్సన్ దగ్గర ఒక మంచి అవకాశం రావడానికి పునాదులు వేసింది నా ఎడ్యుకేషన్కి ఇదే స్కూల్లో. విఆర్ఏగా ఉండేవారు. మేము మన చర్చ్ పక్కన సత్యగంగమ్మ టెంపుల్ దగ్గర ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి ఎప్పుడు రిపీటెడ్గా వెళ్ళేవాళ్ళం. అండ్ అలాగే చిన్నప్పుడు ఇక్కడ నేను మా బ్రదర్ మా తమ్ముడు మహేష్ ఇద్దరం కలిసి తిరిగిన ప్లేసెస్ చాలా గుర్తున్నాయి. ఇంకా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పలమనేరులో ఉన్న చాలా సిచ్యువేషన్స్ని సార్ తెలుసుకుని మన కుకీ ఎలిఫెంట్స్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివన్నిటినీ మైన్యూట్ ఇష్యూస్ని కూడా డీల్ చేసి అంత గొప్ప పర్సన్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టం. అమ్మ అప్పుడే అట్లే ఉంది సార్. ఇంకా ఇది ఫోటో కాకినాడ అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్. నేను చిన్నప్పటి నుంచి 6th క్లాస్ దాకా ఆదర్శ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు శ్రీనివాసులు సార్ ఈజ్ బీయింగ్ ఎ గుడ్ మెంటర్. ఈరోజు నేను మన డిప్యూటీ సీఎం గారి దగ్గర పిఎస్గా ఉన్నాను అంటే అంత మంచి పర్సన్ దగ్గర ఒక మంచి అవకాశం రావడానికి పునాదులు వేసింది నా ఎడ్యుకేషన్కి ఇదే స్కూల్లో. అండ్ మోర్ ఓవర్ హ్యాపీ టు సే దట్ 2001 నుంచి 2 దాకా ఇదే క్లాస్లో ఇక్కడే కూర్చొని నేను చదువుకున్నాను. సో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే జిఆర్ మధుసూదన్ అతని అడ్మిషన్ నెంబరు 53 2001లో గట్టిగా చెప్పండి. 2001లో మా అడ్మిషన్ లిస్టులో జిఆర్ మధుసూదన్ పేరు ఉండడం, ఆ శిష్యుడు ఆ రోజుల్లోనే మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ తెస్తున్నాడు. ఆ ఫేస్ ఫీడింగ్లోనే చెప్పిన మంచి భవిష్యత్తు ఉంది. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన రోజు ఫోన్ చేశాడు.
సార్ నేను సెలెక్ట్ అయినాను. 2 పోస్టులు ఉంది. 2 పోస్టులో 1 పోస్ట్ మనకు వచ్చింది. 6 మార్క్స్ తగ్గితే నేను డిఎస్పీ అయింటాను. ఆ 6 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదర్శ నుంచి వచ్చింది. నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి అన్నీ అవుట్ ఆఫ్ షాప్స్ ఉంటాను. 100 25 ఆ రోజే అతని యొక్క నడవడిక, ఆ ఫేస్ రీడింగ్ చూసి ఒక జోష్యం చెప్పినట్లు అది నిజమైంది. ఈరోజు ఈ సంతోషాన్ని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ మధు. ఇంకా ఇప్పుడు కూడా నేను మధునే పిలుస్తాను. నన్ను శిష్యుడు గురువుగానే భావిస్తాను. అతని పెళ్లి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలుస్తున్నాడు. అదే మా అబ్బాయి ఈరోజు ప్రసాద్తో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. ప్రతి బర్త్డేకి వస్తాడు. అక్కడ మన వీధిలో వెనకాలే ఉన్నాడు. ప్రతి బర్త్డేకి మేము వాళ్ళ ఇంటికి పోతున్నాం, మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు. ఆ సంబంధం చాలా మరువరానిది. కాబట్టి ఈ సంతోషాన్ని మీద పంచుకొని ఇలాగా శిష్యులు చదువుకొని పై స్థాయి పోతే మాలాంటి గురువులకి దానికంటే మించిన ఆనందం లేదు. థ్యాంక్ యూ. ఓకేనా? అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు పలంనేరులో చదువుకున్నాను. అలాగే మా నాన్న ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో విఆర్ఏగా ఉండేవారు. మేము మన చర్చ్ పక్కన సత్యగంగమ్మ టెంపుల్ దగ్గర ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి ఎప్పుడు రిపీటెడ్గా వెళ్ళేవారు. అండ్ అలాగే చిన్నప్పుడు ఇక్కడ నేను, మా బ్రదర్, మా తమ్ముడు, మా ఇద్దరం కలిసి తిరిగిన ప్లేసెస్ చాలా గుర్తున్నాయి. ఇంకా ఫాదర్ బంగ్లా కానీ, అలాగే మా స్కూల్ ఇంతకుముందు ఆదర్శ స్కూల్ వినాయకుడి టెంపుల్ పక్కన ఉండేది. సో అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మసీద్ దగ్గర ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. అంటే మాకు ఇవన్నీ బాగా నోటెడ్ ప్లేసెస్. తర్వాత ఇంకా మన ఇంతకుముందు ఇక్కడ ఒక హోటల్ కూడా ఉండేది, రంగబాబు హోటల్, రామ్ లక్ష్మణ్ థియేటర్ అని. మా సార్ మమ్మల్ని అందరినీ కూడా కార్టూన్ మూవీస్ కన్నిటికి దగ్గరలో ఉన్న థియేటర్స్ కూడా తీసుకెళ్లేవాళ్ళు. ఇక్కడ ఒక బంగ్లా స్కూల్ ఉంది, బంగ్లా స్కూల్ దగ్గర తీసుకెళ్లేవాళ్ళు అనమాట. సో అవన్నీ ప్లేసెస్ గుర్తున్నాయి. సో ఆ గుర్తులో భాగంగా ఈరోజు కీలపట్ల టెంపుల్ కూడా దర్శనం చేసుకుని వచ్చే అవకాశం దొరికింది. చిన్నప్పుడు జరిగిన ప్లేసెస్ ఇవన్నీ. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పలంనేరులో ఉన్న చాలా సిచ్యువేషన్స్ని సార్ తెలుసుకుని మన కుకీ ఎలిఫెంట్స్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివన్నిటినీ మైన్యూట్ ఇష్యూస్ని కూడా డీల్ చేసే అంత గొప్ప పర్సన్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టం. దానికి నేను ఇక్కడి నుంచే ఫౌండేషన్ అయ్యింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఐఎమ్ ఫ్రమ్ ఆదర్శ. సార్ అట్లా ఉన్నాడు సార్ నిలిచిపోతాం. Joshi?